జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఆది శంకరాచార్యుల వారు అవతార పురుషులు. అతి పిన్న వయసులోనే సకల శాస్త్ర కోవిదులయ్యారు. ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. అందరూ ద్వైత విశిష్టాద్వైతాలు ఇరుక్కుపోయి అద్వైతాన్ని అందుకోలేక, పరిణతి చెందలేక సతమతం అవుతున్నటువంటి తరుణంలో అద్వైతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అద్వైతమే సత్యము, అన్యము మిథ్య. అయితే వారు ప్రస్తావించినటువంటి అద్భుతమైన సూక్తి ఏంటంటే, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. కనిపించేటటువంటి స్థూల జగత్తు మొత్తం కూడా మాయట, అసత్యమట. అది ఏర్పడటానికి మూలమైనటువంటి, ఆధారమైనటువంటి పరమాత్మ లేక శుద్ధ చైతన్యమే సత్యం అట. అందుకే ఏమన్నారు? బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అన్నారు. అంటే మనం ఏం చేయాలి? జగత్తులో ఇరుక్కుపోకూడదు, బ్రహ్మాన్ని పట్టుకోవాలి. బ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడు, సత్యాన్ని పట్టుకున్నప్పుడు భౌతిక జగత్తు అంతా కూడా మాయగా గోచరిస్తుందట. అదే భౌతిక జగత్తులు ఇరుక్కుపోతే బ్రహ్మాన్ని అందుకోలేం కదా. ఎందుకంటే మనుషులంతా ఏమయ్యారంటే, నేను, నాది, నాకు అనేటటువంటి భావనతో పరుదులు నిర్మించుకొని వలలో చిక్కినటువంటి చేప మాదిరిగా, పంజరంలో బంధించబడ్డటువంటి రామచిలక మాదిరిగా ప్రపంచంలో ఇరుక్కుపోయి విపరీతంగా మానసిక ఒత్తిడితో ఉంటూ జీవితాన్ని అశాంతిగా, అసంతృప్తిగా కొనసాగిస్తున్నారు. దాన్ని చూసి చెలించినటువంటి మహానుభావులు ఎవరంటే శంకర భగవత్పాదుల వారు, ఆది శంకరాచార్యుల వారు. ఆయన 32 సంవత్సరాలు మాత్రమే జీవించారు, కానీ 3000 సంవత్సరాలకు సరిపడా ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. జీవితకాలం తక్కువ, కానీ వారు అందించినటువంటి సమాచారం మాత్రం చాలా విలువైంది. ఎందువల్ల? అది సత్యవంతమైంది కాబట్టి. ఏమిటా సత్యం? బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. ఇక్కడ సత్యం నుండే భౌతిక జగత్తు ఆవిర్భవించింది. మరలా తిరిగి సత్యంలోనికే లయం చెందుతుంది. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లిదండ్రుల ద్వారా వచ్చాడు. మానవుడికి శరీరాన్ని అందించింది ఎవరంటే భగవంతుడు. మానవ జన్మకు ప్రత్యక్షంగా తల్లి, తండ్రి ఇద్దరు మూల కారణమైతే, పరోక్షంగా భగవంతుడు కూడా మానవ జన్మను అందించడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు సత్యం. అటువంటి సత్యం నుండే మానవుడు వచ్చాడు. సత్యం నుండి వచ్చినటువంటి మానవుడు చివరికి ఎక్కడ కలిసిపోతాడు? సత్యంలో కలిసిపోతాడు. ఒకసారి సూక్ష్మంగా విశ్లేషించండి. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. కనిపించేటటువంటి స్థూల జగత్తు మొత్తం కూడా మాయకు ప్రతిరూపం. ఒక భగవంతుడు మాత్రమే సత్యం. ఇది శంకరాచార్యుల వారి యొక్క అద్భుతమైనటువంటి సూక్తి. దీని గురించి విశ్లేషించుకుందాం. అసలు భౌతిక జగత్తు ఎలా ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? సృష్టిలో ప్రతి జీవి కూడా స్వతంత్ర ప్రతిపత్తితో జీవిస్తూ ఉంటుంది. ప్రతి జీవి యొక్క జీవిత లక్ష్యం, జీవిత సంకల్పం ఏమిటంటే
ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోవటమే. అటువంటి ఫలవంతమైన సంతానం కలగాలంటే శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉండాలి, శీల సంపద ఉండాలి, ధర్మం ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి, అన్నిటిని మించి ఉత్తమ సంస్కారాలు కూడా ఉండాలి. మరి అటువంటి ఉత్తమ సంస్కారాలు పెంపొందించబడాలంటే మనిషి ఏం కావాలి? భౌతిక జగత్తులో ఇరుక్కుపోకూడదు. ఎవరైతే భగవంతుడి చింతలో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా భౌతిక జగత్తుకు అతీతంగా ఉంటారు. భౌతిక జగత్తుకు అతీతంగా ఉన్నప్పుడు భగవంతుడిని అందుకోవటం చాలా సులభం కదా. అందువల్ల వారు చెప్పినటువంటి సూక్తి ఏమిటంటే, బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తు మాత్రం మాయ, అదే అసత్యం. అసత్యాన్ని వదిలేసామనుకోండి, సత్యాన్ని అందుకుంటాం కదా. అయితే ఈ అసత్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని గురించి చూద్దాం. అహంకారం అంటే ఏమిటి? అహంకారం అంటే అహం ప్లస్ జీవుడు ప్లస్ ఆకార విద్యుకొల్ట అహంకారం. మరలా వినండి. అహం అంటే భగవంతుడు, భగవంతుడు ప్లస్ ఆకారం. ఆ భగవంతుడికి ఆకారానికి మధ్యలో ఏముందంటే జీవుడు ఉన్నాడు. భగవంతుడు సత్యం, జీవుడు అశాశ్వతం, ఆకారం తాత్కాలికం. భగవంతుడు సత్యం, జీవుడు అశాశ్వతం, దేహం తాత్కాలికం. మనం ఏం చేయాలి? జీవుడిగా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం, జీవిత సంకల్పం కోసం పరితపిస్తున్నాం. ఆ జీవిత సంకల్పం నెరవేరాలంటే, ఫలవంతంగా ముగియాలంటే అందుకు మనకేం కావాలి? భగవంతుడి యొక్క అండదండలు కావాలి. జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుడి నుంచి వచ్చాడు. భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి జీవుడు కూడా భగవంతుడే కదా. కాబట్టి జీవుడు భౌతిక జగత్తు వైపుకు మొగ్గితే అసత్యం, అదే జీవుడు భగవంతుడి వైపుకు మడితే సత్యం. సత్యం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మనం వెళ్ళవలసింది కూడా సత్యంలోనికే కదా. కాబట్టి ఆ జీవుడిని కరిగించాలి. జీవుడు ఎలా కరిగిపోతాడు? ఎప్పుడైతే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుందో అప్పుడే జీవుడు భగవంతుడు కలిసిపోతాడు. మరి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుక అందించాలంటే మార్గం ఏమిటి? శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి. ఆ విధంగా శరీరం ఉండాలి. మరి మనసు ఎలా ఉండాలి? మనిషి అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, గొప్ప వ్యక్తి లక్షణాలు ఉండాలి, ధర్మం ఉండాలి, శీలం ఉండాలి, పవిత్రత ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవి ఎక్కడి నుండి లభిస్తాయి? భగవంతుడి నుండి లభిస్తాయి. అందుకని మనిషి ఏం చేయాలి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం భగవంతుడి యొక్క అండదండలు తీసుకోవాలి, ఆశీస్సులు అందుకోవాలి, భగవంతుని ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఫలవంతమైన సంతానం వస్తుందో జీవుడు ఏమవుతాడు? కరిగిపోతాడు కదా. జీవుడు కరిగిపోయాడు అనుకోండి, మనిషి జీవుడు లేని దేహంతో కూడిన దేవుడు అవుతాడు కదా. జీవుడు లేని దేహంతో కూడినటువంటి దేవుడు అవుతాడు కదా.
అందువల్ల శంకరాచార్యుల వారు ఉదహరించినటువంటి సూక్తి యొక్క అంతరార్థం ఏమిటంటే, ఏమిటి? బ్రహ్మ సత్యం, నువ్వు పట్టుకోవలసింది బ్రహ్మాన్నే. జగత్తు మిథ్య, అది మారుతూ ఉంటుంది. నేను ఫలానా అంటున్నావు, అది మాయే కదా. నాది అంటున్నావు, అది మాయే కదా. నాకు కావాలి అంటున్నావు, అది మాయే కదా. ఏదైతే మారుతూ ఉంటుందో అది మాయకు ప్రతిరూపం కదా. ఏదైతే శాశ్వతంగా స్థిరంగా ఉంటుందో అది సత్యం కదా. మనం ఏం చేయాలి? సత్యాన్ని పట్టుకోవాలి. అయితే మానవుడు చేసిన పొరపాటు ఏంది? ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, కుటుంబాన్ని సురక్షితంగా పెంచి పోషించాలి అనేటటువంటి భావనతో మరణ భయాన్ని జయించటం కోసం మనిషి సత్యాన్ని విస్మరించాడు. అది ఎలాగో చెప్తాను. ప్రకృతి బలమైనటువంటి జంతువుల్ని ఎంపిక చేసుకుంటుంది, బలహీనమైనటువంటి జంతువుల్ని తొలగించుకుంటుంది. బలహీనమైన జంతువులు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? కలిగేటటువంటి సంతానం అదే తరహాలో బలహీనంగా ఉంటుంది కదా. శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉందనుకోండి, కలిగే సంతానం ఎలా ఉంటుంది? అదే తరహాలో ఉంటుంది కదా. చెట్టును బట్టి విత్తనం, విత్తనాన్ని బట్టి మరలా మొక్క కదా. కాబట్టి మానవుడు ఏం చేశాడు? సొంత తెలివితోటి, సొంత పరిజ్ఞానంతో, మేధా సంపత్తితోటి, తనకున్నటువంటి జ్ఞానంతో తన చుట్టూ పరిధిని నిర్మించుకున్నాడు. సత్యాన్ని, ధర్మాన్ని కాలరాచాడు. చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. భద్రత ముసుగులో బంధించబడ్డాడు. భౌతిక జగత్తులో ఇరుక్కున్నాడు. భౌతిక జగత్తు వైపుకు పరుగులు తీస్తున్నాడు. జీవితాన్ని అన్ని విధాలా బలహీనపరుచుకున్నాడు. మరి అటువంటప్పుడు అతన్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలి కదా. మరొకసారి శ్రద్ధగా వినండి. ప్రకృతికి అనుగుణంగా జీవించాలంటే ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనగలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొనగలిగి ఉంటారో వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడుతుంది. ఇది ప్రకృతి సూత్రం అంటే. తనకు అనుకూలంగా ఉన్న వాటిని ప్రకృతి కాపాడుకుంటుంది. తనకు విరుద్ధంగా జీవించేటటువంటి వాటిని ప్రకృతి తప్పనిసరిగా తొలగించుకుంటుంది. దీన్ని ప్రకృతి వర్ణం అంటారు, న్యాచురల్ సెలక్షన్ అంటారు. ఎప్పుడైతే మనిషి భద్రత కోసం ఎక్కువ కాలం జీవించాలనేటటువంటి భావనతోటి ప్రకృతిని ఎదుర్కోవటం మర్చిపోయి, ప్రకృతికి అనుగుణంగా జీవించడం మర్చిపోయి, ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవటం ప్రారంభించాడు, అప్పుడు అతడు భౌతిక జగత్తునే వాస్తవం అనుకుని అందులో ఇరుక్కుపోయాడు. కాబట్టి మనం ఏం చేయాలి? జీవభావాన్ని కరిగించుకోవాలి. జీవభావాన్ని కరిగించుకోవాలంటే భౌతిక జగత్తు నుండి విడిపడాలి, భగవంతుడి వైపుకు మళ్ళాలి. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కనిపించే స్థూల జగత్తు సత్యం కాదు. ఒక భగవంతుడు మాత్రమే సత్యం. సత్యాన్ని పట్టుకుంటే నీ శక్తి అపారంగా ఉంటుంది. భౌతిక జగత్తును పట్టుకుంటే శక్తి క్షీణించిపోతుంది, హరించుకుపోతుంది. శక్తి హరించుకుపోయినప్పుడు, క్షీణించినప్పుడు ఉత్పన్నమయ్యే సంతానం కూడా బలహీనంగా ఉంటుంది కదా. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరదు కదా.
మాతృత్వం అనే యజ్ఞం నెరవేరలేదనుకోండి, అసంతృప్తిగా అశాంతిగా జీవితాన్ని ముగించాలి కదా. మరి కర్మలు మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ మిగిలిపోయిన కర్మలను కరిగించుకోవటం కోసం మరొక దేహం కావాలి కదా. ఈ విధంగా జన్మలు పొడిగించబడతాయి, కర్మలు కూడా పొడిగించబడతాయి కదా. అయితే మనం తెలుసుకోవలసినటువంటి ఒకే ఒక కీలకమైన అంశం ఏంటంటే, బ్రహ్మ సత్యం, అది వాస్తవమే, దాన్ని మార్చాల్సిన పని లేదు. జగత్తు కూడా సత్యమే కదా. ఎట్లా? బ్రహ్మాన్ని జగత్తును వేరు చేయటం సాధ్యం కాదు. బ్రహ్మాన్ని జగత్తును వేరు చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే రెండు అన్యోన్యాశ్రయాలు. శ్రద్ధగా వినండి. భగవంతుడు నుండి భౌతిక జగత్తు ఆవిర్భవించింది. ఆ భౌతిక జగత్తు సృష్టి స్థితి లయలుగా రూపాంతరం చెందుతుంది. అంతిమంగా లయం జరగగానే ఆ భౌతిక జగత్తు మరలా తిరిగి భగవంతుడు కలిసిపోతుంది. మీరు ఒక విషయాన్ని గమనించండి. మనిషికి భౌతిక జగత్తు తప్ప ఇంకేమీ కనిపించదు. భగవంతుడి కంటికి కనిపించడు కదా, నిరాకార నిరంజన నిర్గుణుడు కదా. ఇప్పుడు భగవంతుడు కనిపించడు, మరి ఏం కనపడుతుంది? భౌతిక జగత్తు కనపడుతుంది. భౌతిక జగత్తుకు అతీతంగా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావంతో సాధన చేస్తున్నారంటే ఆ సాధన అశాస్త్రీయం కదా, అతి ప్రమాదం కదా. అదే భౌతిక జగత్తులోనే భగవంతుడు ఉన్నాడు కదా, దాన్ని గ్రహిస్తే ఎలా ఉంటుంది? ఆది శంకరాచార్యుల వారు భౌతిక జగత్తును వదిలిపెట్టమన్నాడు, ఆ భౌతిక జగత్తులోనే భగవంతుని గుర్తించమన్నాడు. అందుకే అశాశ్వతమైనటువంటి భౌతిక జగత్తు పట్ల ఆకర్షణను పెంచుకోవద్దు. సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన, స్థిరమైన, వాస్తవమైనటువంటి భగవంతుని పట్టుకోమని ఆ విధంగా తెలియజేయటం జరిగింది. అయితే మనిషి చేసిన ఒకే ఒక పొరపాటు ఏంటంటే, ప్రకృతికి అనుగుణంగా జీవించటం వదిలేశాడు, ప్రకృతికి విరుద్ధంగా జీవించటం ప్రారంభించాడు, ప్రకృతిని అనుకూలంగా మలుచుకోవటం కోసం ప్రయత్నించాడు, పప్పులో కాలేశాడు, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు, దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. అందుకే భగవంతుని ప్రార్థిస్తున్నాడు కానీ నేనే భగవంతుడను అనేటటువంటి అంశాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అంతా ఒక్కటే, భౌతిక జగత్తు బ్రహ్మము రెండు ఒకటే. రెండు ఒకటే అనుకుంటే అది సత్యం, రెండు వేరు వేరు అనుకుంటే అది మాయ. రెండు ఒకటే అనుకుంటే అద్వైతం, రెండు వేరు అనుకుంటే ద్వైతం. ద్వైతం మాత్రం వాస్తవం కాదు, అద్వైతమే సత్యం, అన్యము మిథ్య. కాబట్టి మానవ జీవితంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, భౌతిక జగత్తుని భగవంతుని వేరు చేస్తున్నాం. కానీ అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, అక్కడ ఉన్నది భౌతిక జగత్తే తప్ప భగవంతుడు కాదు. ఎందుకంటే భగవంతుడు ప్రత్యేకంగా కనిపించడంలే, భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఆవిర్భవించినటువంటి భౌతిక జగత్తు కంటికి కనపడుతుంది. అక్కడ దాన్ని భగవంతుడిగా భావించగలిగితే, దానిలో భగవంతుడిని చూడగలిగితే, భగవంతుడిని దర్శించగలిగితే అదే ఆత్మ సాక్షాత్కారం కదా, ఆత్మ దర్శనం కదా. మనిషి ఎందుకు చేయలేకపోతున్నాడు? భౌతిక జగత్తును ఉపయోగించుకుంటున్నాడు, పంచభూతాలను వాడుకుంటున్నాడు, వృక్షాలను ఉపయోగించుకుంటున్నాడు, ఇతర జంతువులను వాడుకుంటున్నాడు. అటువంటప్పుడు ఆ భౌతిక జగత్తును భగవంతుడిగా ఎలా భావిస్తాడు? కొంచెం ఆలోచించండి. కాబట్టి శంకరాచార్య వారు చెప్పినటువంటి సూక్తులు కూడా కొంత డీవియేషన్ ఉంది. అద్వైతమే సత్యం అన్నాడు కానీ ద్వైత విశిష్ట అద్వైతాలు కూడా సత్యమే అని చెప్పి ఎందుకు ఉదాహరించలేకపోయాడు?
అందరూ ద్వైత విశిష్టాద్వైతలు ఇరుక్కుపోతున్నారు కాబట్టి వారు ఆ విధంగా ప్రస్తావించడం జరిగింది. ద్వైత విశిష్టాద్వైతులు ఇరుక్కొని పోతే అద్వైతాన్ని అందుకోవటం కష్టమే కదా. ఆలోచించండి. అద్వైతాన్ని అందుకోకపోతే సత్యదర్శనం కాదు కదా. సత్యదర్శనం కాకపోతే మాయ తొలగిపోదు కదా. అందువలన ఆది శంకరాచార్యులు వారు ఉదహరించినటువంటి సూక్తులు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, భౌతిక జగత్తు భగవంతుడు వేరు వేరు అని చెప్పి ఇప్పటిదాకా మనం అనుకుంటూ వచ్చాం కదా. అక్కడున్న భౌతిక జగత్తే, భగవంతుడే, సత్యమే, పరమాత్మయే, పరబ్రహ్మమే, వేరొకటి కానే కాదు. రెంటిని వేరువేరుగా మనం తెలుసుకుంటున్నాం కానీ రెండు ఒకటే. భగవంతుడే భౌతిక జగత్తు, భౌతిక జగత్తే భగవంతుడు, భగవంతుడు భౌతిక జగత్తు రెండు కూడా వేరు కాదు, విడిపోయే అవకాశమే లేదు. అందుకే వాటిని అన్యోన్యాశ్రయాలు అన్నారు. కాబట్టి మనిషి ఎక్కడ పొరపాటుపడ్డాడు? భౌతిక జగత్తుకు భిన్నంగా భగవంతుడున్నాడు అనేటటువంటి భావంతో అద్వైతాన్ని మనసులో పెట్టుకొని ఏమైపోయాడు? ద్వైత విశిష్ట అద్వైతాలను వ్యతిరేకిస్తూ భగవంతుని కోసం సాధన చేయమన్నారు. అసలు సాధన ఏమిటి నాకు అర్థం కావట్లేదు. అంతా ఒకటైనప్పుడు సాధన ఏమిటి? అక్కడ ఉన్నది సత్యమే కదా, అసత్యం లేదు కదా. అసత్యం మనం సృష్టించుకున్నదే కదా. సత్యం అనేది వాస్తవం కదా, స్థిరం కదా, శాశ్వతం కదా. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? భగవంతుణ్ణి భౌతిక జగత్తును వేరు చేయటంలో మనిషి దెబ్బతిన్నాడు. రెండు కూడా ఒకటే. భగవంతుణ్ణి భౌతిక జగత్తును వేరు చేయటం సాధ్యం కాదు. భౌతిక జగత్తే భగవంతుడు, భగవంతుడే భౌతిక జగత్ అనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ఇది కొత్త కాన్సెప్ట్ అవుతుంది, ఇది టెక్నాలజీ అవుతుంది, శాస్త్రం అవుతుంది, సాంకేతిక పరిజ్ఞానం అవుతుంది, అద్భుతమైన ఫలితం వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక జగత్తును వ్యతిరేకిస్తూ భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంటే అది మహాభారత యుద్ధమే కదా, కురుక్షేత్ర సంగ్రామమే కదా. వ్యతిరేకిస్తున్నామంటే అది లోతుగా బలపడుతుంది కదా. ఈ ఒక్క కీ పాయింట్ పట్టుకోండి. మనం వ్యతిరేకించడం మొదలు పెట్టామంటే భగవంతుడి యొక్క ఉనికిని మనం గ్రహించలేం కదా. వ్యతిరేకించడం మానేసి స్వీకరించడం మొదలు పెట్టండి. స్వీకరిస్తూ ఉంటే శక్తి పెరుగుతూ ఉంటుంది, వ్యతిరేకిస్తూ ఉంటే శక్తి హరించుకుపోతుంది. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి ఆధ్యాత్మికత అనేది పాతకాలపు విధానాలతో ప్రపంచానికి అందించకూడదు. మానవుడి మేధస్సు మారుతుంది కాబట్టి మారుతున్నటువంటి మేధస్సుకు అనుగుణంగా మనం అందించేటటువంటి పరిజ్ఞానాన్ని కూడా మార్చుకోవాలి. ఇది తెలుసుకున్నామంటే మనం తప్పనిసరిగా ఊబి నుంచి బయటపడతాం. మనం బయటపడితే తప్పనిసరిగా ప్రపంచానికి విముక్తిని చూపించగలుగుతాం, పరిష్కారాన్ని చూపించగలుగుతాం. ఇవాళ ఎలా ఉంది? భగవంతుణ్ణి అందుకోలేక భౌతిక జగత్తులు ఇరుక్కొని దాన్ని వదిలిపెట్టలేక అందరూ ఏమవుతున్నారు? విపరీతంగా ఘర్షణ పడుతున్నారు. భౌతిక సంపదను పోగు చేసుకుంటున్నారంటే భౌతిక జగత్తు భగవంతుడు కానట్లేగా. ప్రకృతిని పదార్థంగా భావిస్తే ఎలా ఉంటుంది? పరమాత్మగా భావిస్తే ఎలా ఉంటుంది? ప్రకృతిని పరమాత్మగా భావించండి. పదార్థం యొక్క ఉనికి అక్కడ లేదనుకోండి చాలు. కళ్ళు మూసుకున్నప్పుడు అంతరంగం పూర్తిగా ఖాళీ అయిందనుకోండి, చుట్టూ ఉన్నటువంటి భౌతిక జగత్తు మొత్తం భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. మానవుని యొక్క మేధస్సు మారుతుంది కాబట్టి అందించేటటువంటి విధానాలు కూడా తప్పనిసరిగా మార్చాలి. అలా మార్చకపోతే నవీన మేధస్సులు పాతకాలపు విధానాలను స్వీకరించే ప్రసక్తే లేదు.
అందువల్ల నా సలహా ఏమిటంటే, బ్రహ్మము భౌతిక జగత్తు రెండు లేవు. అంతా బ్రహ్మమే అనుకోవటం పరిష్కారం, అంతా భౌతిక జగత్తే ఒక్కటి అనుకోవటం కూడా పరిష్కారమే. భౌతిక జగత్తును భగవంతుని వేరు చేశామంటే ఒకదాని పట్ల రాగం ఏర్పడుతుంది, మరొక దాని పట్ల ద్వేషం ఏర్పడుతుంది, లోపల సంగ్రామం జరుగుతుంది, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. సత్య దర్శనం అయ్యే ప్రసక్తే లేదు లేదు లేదు. కాబట్టి బిడ్డలారా, ఈ వాస్తవాన్ని గ్రహించండి చాలు. ఎందుకంటే నేను ఏదైతే అనుభవిస్తున్నానో అదే మీకు అందిస్తున్నాను. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో ఘర్షణ పడుతూ ఉండి ఎవరు నాకు కావాలి అనుకుంటే ఈ ఘర్షణ ఆగిపోదు, అనుకున్నది లభించే ప్రసక్తి లేదు. కాబట్టి ఆ విధంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.